నమస్తే, హాయ్ వ్యూవర్స్, యోగా టీవీకి స్వాగతం. ఈరోజు ముఖ్యంగా యోగా ఫర్ థై ఫ్యాట్ రిడక్షన్, అంటే తొడలలో అనవసరంగా అన్వాంటెడ్ ఫ్యాట్ అనవసరంగా పేరుకుపోయినటువంటి ఈ కొవ్వును తగ్గించడానికి యోగాసనాలు చాలా రకాలుగా మనకు ఉపయోగపడతాయి. కాబట్టి ఆ యోగాసనాలను మనం గనక చూస్తే తప్పకుండా ఇవి అన్నెసెసరీగా పేరుకుపోయినటువంటి ఈ కొవ్వును తప్పకుండా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ కొవ్వు పేరుకుపోయినప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి. నడవడానికి కూడా సరిగా వీలు కానటువంటి పరిస్థితి, నడిచేటప్పుడు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఇలాంటి సందర్భాలు. తర్వాత ఇంకా మనకి స్త్రీలలో ఎక్కువగా తొడలలో ఈ కొవ్వు పేరుకుపోవడం అనేటటువంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. దీనికి కారణాలు ముఖ్యంగా ఈస్ట్రోజన్ హార్మోన్ అనేటటువంటిది ఎక్కువగా రిలీజ్ అవ్వటం, అంటే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అని కూడా అనొచ్చు. దీన్ని అలా కావడం వల్ల కూడా ఇది ఎక్కువగా కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది అన్నెసెసరీగా. అదేవిధంగా ఇంకా ముఖ్యంగా వాటర్ కంటెంట్ తక్కువగా ఉండటం, అంటే మనం ప్రతిరోజు వాటర్ అనేటటువంటి తక్కువగా వాడితే కూడా కొవ్వు పేరుకుపోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం వాటర్ డైలీ మనం 3 to 5 లీటర్స్ వాటర్ను తాగాలి. నీరు అనేటటువంటి తక్కువ తాగడం వల్ల బాడీ డిహైడ్రేట్ అవ్వడము, తర్వాత మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు కొవ్వుగా మారిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది, బర్నింగ్ అనేటటువంటి తక్కువగా ఉండటం వల్ల. కాబట్టి నీరు తక్కువగా తీసుకోవడము, తర్వాత ఉప్పు ఎక్కువగా వాడటము, ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి కారణాలుగా చెప్పుకోవచ్చు. తర్వాత మన తీసుకునేటటువంటి ఆహార పదార్థాలలో జంక్ ఫుడ్స్ కానీ, ఫ్రైడ్ ఫుడ్స్ కానీ, మరి తర్వాత ఫాస్ట్ ఫుడ్లు ఇవన్నీ కూడా ఉండటం వల్ల కూడా, మన బేకరీ ఫుడ్స్ ఇవన్నీ ఉండటం వల్ల కొవ్వు పేరుకుపోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా టైంకు భోజనం చేయకపోవడం కూడా ఒక ముఖ్యమైనటువంటి కారణంగా చెప్పుకోవచ్చు. తర్వాత టైంకు నిద్రపోకపోవడం, నిద్రలేమి సమస్య అనేటటువంటిది కూడా ఈ కొవ్వుకు సంబంధించిన సమస్యను అరైజ్ చేయడానికి తోడ్పడుతుందన్నమాట. కాబట్టి సరిగా నిద్రపోతే ఇలాంటి సమస్యలు ఉండవు అన్నమాట. ఇవి ముఖ్యమైనటువంటి కారణాలు, ఈ తొడల్లో కొవ్వు పేరుకుపోవడానికి ముఖ్య కారణాలు. ఈ కొవ్వును తగ్గించుకోవడానికి ఏమేం చేయాలి అంటే ముఖ్యంగా ఎలక్ట్రోలైట్ అనేటటువంటి దాన్ని తీసుకోవడం. అంటే ఎలక్ట్రోలైట్స్ అంటే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఎక్కువగా ఉన్నటువంటి కంటెంట్స్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం. అంటే ముఖ్యంగా బనానా అని, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, పచ్చటి కూరగాయలు తీసుకోవడం, తర్వాత పెరుగు, ఇలాంటి వాటిలో ఎక్కువగా ఈ ఎలక్ట్రోలైట్స్ అనేటటువంటివి ఉంటాయి కాబట్టి వీటిని తీసుకోవడం. ఆ తర్వాత మాంసాహారాన్ని తగ్గించుకోవడం. ఈ మాంసాహారం మనం తీస్తూ ఉంటాము, అది దానివల్ల కూడా కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడానికి అవకాశం ఉంటుంది. మాంసాహారం తగ్గించుకోవడం, తర్వాత ఉప్పు తగ్గించుకోవడం, తర్వాత డైట్లో ఎక్కువగా హై ప్రోటీన్ క్యాలరీస్ ఉండేటటువంటి డైట్ తీసుకోవడం, తర్వాత హై ఫైబర్ ఉండేటటువంటి హై ఫైబర్ ఫుడ్ తీసుకోవడం కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం అన్నమాట. ఇవన్నీ చేస్తూ మనకి ప్రతిరోజు యోగాసనాలు వేస్తే, మనం కొందరు అనుకుంటూ ఉంటారు జిమ్కి వెళ్దాము, లేకపోతే ఇంకొక ఎక్సర్సైజ్ చేద్దామని అనుకుంటారు, ఏరోబిక్స్కి వెళ్దామనుకుంటారు. కానీ ఇవన్నీ కూడా ఒకే ఫ్యాట్ తగ్గించడానికి కొంతవరకు కారణాలు అయినప్పటికీ కూడా, అంటే కావచ్చు, కానీ మళ్ళీ ఒకవేళ మానేస్తే మళ్ళీ ఫ్యాట్ పెరగడానికి అవకాశం ఉంటుంది. కానీ యోగా అలాంటిది కాదు. యోగా మనం నిత్య జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి. మనం డైలీ ఎలా స్నానం చేస్తామో, ఎలా బ్రష్ చేసుకుంటామో, అలాగే ఈ ఆసనాలు వేసుకొని మనం మన నిత్య జీవితానికి సంబంధించిన కార్యక్రమాల్లో నిమగ్నం అయిపోవాలి. మనం డైలీ చేసేటటువంటి దాంట్లో ఇది కూడా చేర్చుకోవాలన్నమాట. అంటే జీవన విధానాన్ని మార్చుకోవాలి.
యోగాతో ప్రారంభం చేసుకోవాలి. కాబట్టి యోగా అనేటటువంటి దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. యోగా అనేటటువంటిది మనం శారీరకంగానే కాకుండా మానసికంగా, ఆధ్యాత్మికంగా మరియు సామాజికంగా మరియు ఇంకా భావోద్వేగమైనటువంటి అంశాల్లో కూడా మంచి డెవలప్మెంట్ కనపరిచేది యోగా అన్నమాట. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే ఆసనాలు వేసే ముందు వామప్ ఎక్సర్సైజెస్, తర్వాత జాయింట్ లూజనింగ్ ఎక్సర్సైజ్ చేసేసి వామప్ ఎక్సర్సైజ్ చేసేసుకుంటే ఆ తర్వాత మనకు ఆసనాలు వేసుకోండి. ఇది తప్పకుండా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. దీనివల్ల తొడల్లో కొవ్వు కరిగిపోతుంది, తొందరగా మెల్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది ఒక 1 month మీరు చేసి చూడండి, తప్పకుండా రిజల్ట్ వచ్చేస్తుంది. తప్పకుండా మీరు మీ తొడల్లో స్లిమ్గా తయారవుతాయి. మీరు ఈ చాలా వండర్ఫుల్ రిజల్ట్ వస్తుంది. తప్పకుండా వీటిని పాటించేసి ఈ యోగాసనాలు వేయండి. ఈ యోగాసనాలు ముఖ్యంగా హార్ట్ పేషెంట్స్ కానీ, తర్వాత రీసెంట్లీ సర్జరీ అయినటువంటి పేషెంట్స్ కానీ, తర్వాత బాగా సివియర్ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఉన్నటువంటి పేషెంట్స్, తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్, ఇవి డాక్టర్ సలహా మేరకు చేయాలి. మిగతా వాళ్ళందరూ శుభ్రంగా ఈ ఎక్సర్సైజెస్ను ఫాలో కండి, ఈ యోగాసనాలు ఫాలో కండి. ఇప్పుడు యోగాసనాలకు వెళ్దాం. డన్. థ్యాంక్ యూ. నమస్తే. యోగాసన ఫర్ థై ఫ్యాట్ రిడక్షన్, తొడలలో కొవ్వు కరగడానికి యోగాసనాలు. ఇప్పుడు ఫస్ట్ ఉత్కటాసన్. 2 కాళ్ళ మధ్య ఒక 1/2 meter గ్యాప్ తీసుకోండి. 2 కాళ్ళను ఇటు తెరిచి ఉంచండి. నెమ్మదిగా మోకాళ్ళపై కూర్చోండి. నమస్కార ముద్రలో ఉండండి. ఇక స్థిరంగా అలాగే ఉండండి. మీ థైస్లో వైబ్రేషన్స్ గమనించండి. ఇన్నర్ థైస్ దగ్గర గమనించండి. రూట్ ఆఫ్ ద థైస్ దగ్గర గమనించండి. నెమ్మదిగా 30 seconds తర్వాత నెమ్మదిగా లేవండి. జస్ట్ రిలాక్స్. అబ్జర్వ్ చేయండి. ఇన్నర్ థైస్ దగ్గర వైబ్రేషన్ అబ్జర్వ్ చేయండి. స్ట్రెచ్ అయింది గమనించండి. అయిపోయింది. నెక్స్ట్ వీరభద్రాసన. 2 కాళ్ళ మధ్య 1 meter గ్యాప్ తీసుకోండి. కుడి కాలును తిప్పండి. మోకాలను బెండ్ చేయండి. నెమ్మదిగా 2 చేతుల్ని మోకాలపై నుంచి శ్వాస తీసుకుంటూ పైకి లేపండి. నమస్కార ముద్రలో ఉంచండి 2 చేతుల్ని. ఇక అలాగే ఉండండి. మీ రూట్ ఆఫ్ ద థైస్ అబ్జర్వ్ చేయండి. తొడల దగ్గరలో గమనించండి. అలాగే స్థిరంగా ఉండాలి. బ్రెత్ గమనించండి. శ్వాసను గమనించండి. కళ్ళు మూసుకొని అబ్జర్వ్ చేయండి. ఇలా 30 seconds అయిన తర్వాత నెమ్మదిగా చేతుల్ని కిందికి దించండి. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ లెఫ్ట్ లెగ్ తిప్పండి. మోకాలను బెండ్ చేయండి. మోకాళ్ళపై నుంచి చేతుల్ని నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి లేపండి. ఇక నెమ్మదిగా కొంచెం పైకి లేపి చూడండి. తలను నెమ్మదిగా పైకి లేపి చూడండి. ఇక స్థిరంగా అలాగే ఉండండి. మీ 2 థైస్ మధ్య స్ట్రెస్ అయింది గమనించండి. మీ 2 థైస్ మధ్యలో వైబ్రేషన్స్ గమనించండి. ఇలా 30 seconds తర్వాత నెమ్మదిగా చేతులు కిందికి దించండి. జస్ట్ రిలాక్స్. ఇప్పుడు కూర్చొని చేసే ఆసనాలు, సిట్టింగ్ ఆసనాస్. ముందుగా 2 కాళ్ళు కలపండి. 2 చేతులు సైడ్ ఆఫ్ ద బాడీ. ఉపవిష్ట కోణాసన్. మీ 2 కాళ్ళను వి షేప్లో వెడల్పు చేయండి. ఎంత వీలైతే అంత వెడల్పు చేయొచ్చు. వెడల్పు చేసేసి 2 చేతుల్ని మీ థైస్ మధ్యలో ఆనించేసి ముందుకు బెండ్ కండి. నెమ్మదిగా ముందుకు బెండ్ అవ్వండి. ముందుకు బెండ్ అవుతుంటూ ఉండాలి. మీ మోకాల్లో ఎలాంటి బెండ్ లేదు. మోకాలు బెండ్ కాకూడదు. మీ రూట్ ఆఫ్ ద థైస్ ఇన్నర్ థైస్ దగ్గరలో వైబ్రేషన్ వస్తూ ఉంటుంది గమనించండి. మీకు ఎంత వీలైతే అంత బెండ్ అవ్వాలి. ముందుకు అలాగే వెళ్ళాలి. ఇక స్థిరంగా ఉండాలి. ఒకానొక స్థితికి వచ్చిన తర్వాత స్థిరంగా ఉండండి. ఇలా మీకు కనీసం 30 seconds ఉన్న తర్వాత నెమ్మదిగా చేతుల్ని లేపండి. దించండి నెమ్మదిగా. జస్ట్ రిలాక్స్.
రిలాక్స్ అవ్వండి. శిథిల దండాసనంలో రిలాక్స్ అవుతున్నారు. ఇప్పుడు మరి ఒక ఆసన. రెండు కాళ్ళు కలపండి, రెండు చేతులు సైడ్ ఆఫ్ ద బాడీ. కుడి కాలును ఫోల్డ్ చేసి మీ ఎడమ రూట్ ఆఫ్ ద థైస్ దగ్గర మీ ఎడమ థైకి ఆనించండి. ఆనించేసి రెండు చేతులతో శ్వాస వదులుతూ మీ ఎడమ కాలుని పట్టుకోండి. ఎడమ కాలుని పట్టుకొని శ్వాస వదులుతూ మీ ఫోర్ హెడ్, మీ నుదుటిని మోకాలకు ఆనించడానికి ప్రయత్నం చేయండి. ఎంత వీలైతే అంతే చేయండి. మీకు ఎంత వీలైతే అంతే చేయండి. మీ రూట్ ఆఫ్ ద థైస్ అబ్జర్వేషన్ చేయాలి. రూట్ ఆఫ్ ద థైస్ దగ్గర వైబ్రేషన్స్ గమనించాలి. ఇలా 30 సెకండ్స్ మినిమం ఉన్న తర్వాత నెమ్మదిగా రిలీజ్ చేయండి. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ ఇన్వర్స్. మీ ఎడమ కాలుని ఫోల్డ్ చేయండి. కుడి థై దగ్గరికి తీసుకోండి. కుడి తొడ దగ్గరికి తీసుకొని కుడి కాలుని నెమ్మదిగా శ్వాస వదులుతూ రెండు చేతుల్ని కుడి కాళ్ళను పట్టుకోండి. కుడి టోస్, కుడి అరికాళ్ళను పట్టుకోండి. ఇక మీ ఫోర్ హెడ్ను మీ మోకాలకి ఆనించడానికి ప్రయత్నం చేయండి. ఇక అలాగే ఉండండి. మీ తొడల దగ్గర వైబ్రేషన్స్ గమనించాలి. నెమ్మదిగా రిలీజ్ చేయండి. చేతుల్ని పైకి లేపి రిలాక్స్ కిందికి దించండి. జస్ట్ రిలాక్స్. ఇప్పుడు మాల ఆసన్, మాల గార్లాండ్ పోజ్. మీ రెండు టోస్ మీద కూర్చోండి. కూర్చొని మీ తొడలను వెడల్పుగా చాపి హాయిగా కూర్చోండి. అలా చేయొచ్చు. లేదా ఇంకొక వేరియేషన్, మీ మోచేతులతో మోకాళ్ళను అటువైపుగా నెట్టుతూ కూర్చోవాలి. ఇలా 20 సెకండ్స్ తర్వాత నెమ్మదిగా రిలీజ్ చేయండి. జస్ట్ రిలాక్స్ ఇన్ శిథిల దండాసన్. ఇప్పుడు మరి ఒక ఆసన్, బద్ధ కోణాసన్, బౌండ్ యాంగిల్ పోజ్. మీ రెండు కాళ్ళను ఫోల్డ్ చేసేసి ఆపోజిట్ డైరెక్షన్లో రెండు కాళ్ళను అరికాళ్ళను కలపండి. మీ రెండు చేతుల్ని మీ అరికాళ్ళను వేళ్ళను పట్టుతూ మీ రూట్ ఆఫ్ ద థైస్ దగ్గరికి గట్టిగా లాగండి. గట్టిగా ప్రెస్ చేస్తూ లాగండి. అలాగే ఉండండి. స్థిరంగా ఉండండి. రూట్ ఆఫ్ ద థైస్ దగ్గర వైబ్రేషన్ గమనించండి. ఇలా 30 సెకండ్స్ తర్వాత నెమ్మదిగా రిలీజ్ చేయండి. జస్ట్ రిలాక్స్. ఇప్పుడు మరి ఒక ఆసన్, దీన్ని సైడ్ లెగ్ రైజ్ పోజ్ అంటాము. సైడ్ లెగ్ రైజ్ పోజ్ లేదా దీన్ని సునకాసన్ అని కూడా అంటాము. మీరు హాయిగా శ్రీకృష్ణుడు పడుకున్నట్టుగా హాయిగా ఎడమ చేతి పైన పడుకొని మీ కుడి కాళ్ళను పైకి లేపండి. పైకి లేపి అలాగే ఉండండి. మీ థైస్ దగ్గర అబ్జర్వ్ చేయండి. ఇలా 3 సార్లు చేయండి. నెమ్మదిగా పైకి లేపాలి, అలాగే ఉంచండి. దించేటప్పుడు నెమ్మదిగా సెంటీమీటర్ బై సెంటీమీటర్ దించాలి. తొడల దగ్గర వైబ్రేషన్స్ గమనిస్తూ కళ్ళు మూసుకొని గమనిస్తూ నెమ్మదిగా దించండి. నెమ్మదిగా స్లో రైట్. జస్ట్ రిలాక్స్. రిలీజ్ చేయండి. ఇప్పుడు కుడి చేతి మీద పడుకోండి. కుడి చేతి మీద పడుకొని నెమ్మదిగా ఎడమ కాల్ని పైకి లేపండి. ఎడమ చేతిని మోకాల దగ్గర పట్టుకోండి. అలా ఆనించండి. ఇక స్థిరంగా అలాగే ఉండండి. మళ్ళీ నెమ్మదిగా దించండి. స్లోగా చేయాలి. ఎంత వీలైతే అంత పైకి లేపండి. ఇక అలాగే ఉండండి. థైస్ దగ్గర ఇన్నర్ థైస్ దగ్గర అబ్జర్వ్ చేయండి. మళ్ళీ ఒకసారి లేపండి. ఇన్నర్స్ దగ్గర అబ్జర్వ్ చేయండి. మోకాలలో బెండ్ ఉండకూడదు. నెమ్మదిగా దించాలి. జస్ట్ రిలాక్స్. ఇప్పుడు నెమ్మదిగా పడుకుందాం. రిలాక్సిన్ శిథిల దండాసన్. ఇలాగే ఇప్పుడు పూర్వ ఉత్థానాసన్. మీ రెండు చేతుల్ని వెనక్కి తీసుకొని రెండు కాళ్ళను ముందుకు ఆనించేసి మీ నడుముని పైకి లేపండి. ఇక అలాగే 40 degrees కోణంలో అలాగే ఉండండి. తొడల దగ్గర వైబ్రేషన్స్ గమనించండి. అలాగే నిటారుగా ఉండండి. అలాగే అబ్జర్వ్ చేయండి. కళ్ళు మూసుకొని నెమ్మదిగా దించండి. జస్ట్ రిలాక్స్. పూర్వ ఉత్థానాసన్ అంటాం.
రిలాక్స్ ఇన్ శిథిల దండాసన్. ఇప్పుడు పడుకోండి. మీ 2 కాళ్ళను ఫోల్డ్ చేయండి, పైకి తీసుకోండి. ఇంకా ఫోల్డ్ చేసేసి మీ చేతులతో మీ అరికాళ్ళను టోస్ దగ్గర పట్టుకోండి. అలా అడ్జస్ట్ చేస్తూ నెమ్మదిగా పట్టుకోండి. పట్టుకొని ముందుకు లాగండి. మీ మోకాళ్ళ నుంచి అరికాళ్ళ వరకు 40 degrees ఉండేటట్టుగా అలాగే పట్టుకొని ఉండండి. మీ టైస్ దగ్గర స్ట్రెచ్చింగ్ గమనించండి. రూట్ ఆఫ్ ద థైస్ అబ్జర్వ్ చేయండి కళ్ళు మూసుకొని. ఇది ఆనంద బాలాసన. హ్యాపీ బాయ్ పోజ్. ఇలాగే మీకు ఎంత వీలైతే అంతసేపు ఉండండి. పెయిన్ ఒప్పించుకోవాలి. థైస్ దగ్గర అబ్జర్వ్ చేయండి, వైబ్రేషన్స్ని అబ్జర్వ్ చేయండి, నెమ్మదిగా రిలీజ్ చేయండి. ఇక అలాగే కాసేపు ఉత్థానపాదాసనలో ఉండండి. అట్లా ఉన్న తర్వాత కాసేపు వైబ్రేషన్స్ పొట్ట దగ్గర గమనిస్తూ నెమ్మదిగా కిందకి దించండి. సెంటీమీటర్ బై సెంటీమీటర్ నెమ్మదిగా కిందకి దించండి. దించిన తర్వాత జస్ట్ రిలాక్స్. కాళ్ళు కొంచెం వెడల్పు ఉంచండి. ఒక 1/2 meter గ్యాప్ కాళ్ళ మధ్యలో. 2 చేతులు బాడీకి ఇరువైపులా హాఫ్ హ్యాండ్ డిస్టెన్స్లో ఓపెన్ చేయండి. చేతుల్ని రిలీజ్ చేయండి. రిలాక్స్గా ఉండండి. జస్ట్ రిలాక్స్. 2 చేతుల సహాయంతో కూర్చోండి, లేచి కూర్చోండి. ఇలా చేయాలి. నమస్తే.